భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా త్వరలోనే 72 గంటల దీక్ష నిర్వహిస్తానని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో రైతుల ఆందోళనకు ఎంపీ మద్దతు పలికారు. భూమిని కోల్పోయిన తమకు నష్టపరిహారం ఇవ్వాలని గత కొన్ని నెలలుగా చేస్తున్న పోరాటానికి మద్దతుగా కలెక్టర్కు ఆయన వినతిపత్రం అందించారు. తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్షకు చేశారని, అలాగే రైతుల కోసం మరోసారి దీక్షకు దిగుతారని తెలిపారు. ఎంపీ కోమటిరెడ్డి మంత్రులను నియోజకవర్గంలో తిప్పటం కాదని ప్రజలకు న్యాయం చేయాలన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నట్టు? అధికార పార్టీని పొద్దున్న లేస్తే నువ్వు మంత్రులు, జిల్లా అధ్యక్షుడైన నువ్వు, నీకు ఒక్క బాధ్యత కూడా లేదా? మాకేమో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి మంత్రులు అపాయింట్మెంట్ అయ్యారు. ఇవాళ జిల్లాకి వెళ్ళి ఒక పార్టీలోకి వెళ్ళి ఇంకో పార్టీలో మంత్రి అయినా, రంగారెడ్డి జిల్లాకి మంత్రి అయినా, సబ్జెక్ట్ అసలు జిల్లాకి మీద అవగాహన లేదు. తప్పకుండా దీని మీద మా రైతు సోదరులకు మా సర్పంచ్ గారు, మా నాయకులందరూ వచ్చిండ్రు. ఒక 15 రోజులు సమయం చూస్తాం. వీళ్ళకి రావాల్సిన కంపెన్సేషన్తో పాటు ఆ రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్డుగా మార్చడం, ఎప్పటికప్పుడు ఇవాళ మైనింగు ఆర్టీఓ అధికారులు కూడా అక్రమాలకు పాల్పడుతూ దోపిడీ చేస్తూ పెద్ద 100-160 టన్నుల లారీలు మొత్తం గుంతలు పడి యాక్సిడెంట్లు అయి ప్రజలు చనిపోతున్నారు, కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నాయి. అందుకని ఇవాళ కలెక్టర్ గారికి సీరియస్గా చెప్పడం జరిగింది. నేను ఎట్టి పరిస్థితుల్లో 15 రోజుల తర్వాత చూస్తాం. ఇప్పటికే 19 రోజులకి వెళ్ళి మళ్ళీ దీక్ష చేస్తున్నాం. మధ్యలో దీక్ష చేస్తే 3 నెలల్లో ఇప్పిస్తాను ఎమ్మెల్యే గారు ఆ దీక్ష ఆపిచ్చాడు. ఆ రోజు నేను కూడా పోయి ఒక రోజు అక్కడనే ఉండి లారీలన్నీ కూడా దించిపించినాం. లారీలలో ఉన్న కంకర అన్లోడ్ చేసినాం. 3 నెలలు అంటే నమ్మినాం. అదే మాకు ఓపిక నశించింది. 5 ఏళ్ళు దాటిపోయింది. అందుకనే 15 రోజులు అంటే ఇవాళ 6వ తారీఖు అంటే కరెక్టు 15 రోజుల్లో కూడా మా రైతులకు అక్కడ న్యాయం జరగకపోయి